కాబట్టి మున్సిపాలిటీలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు అనేది బాధ్యతయుతంగా పనిచేస్తున్నారు లేదని మా కౌన్సిలర్లతో పాటు మేము కానీ రెస్పాన్సిబిలిటీ చేసుకుంటాం. మున్సిపాలిటీలో దోమలతో ఒక పక్క ఏంటంటే విషజ్వరాలతో లక్షలాది వెచ్చించి సుదూర ప్రాంతాలకు వెళ్తే పరిస్థితి, బెంగళూరు వంటి ప్రాంతాలకు పోయి కొంతమంది అర్ధాంతరంగా చిన్నపిల్లలు చనిపోయే పరిస్థితి. అందుకని దయవుంచి గత రోజు రేటు ఉన్నది మాకు తెలుసు, కొంతమంది ఇక్కడ ఉండే వాళ్ళు ముందు నుంచి ఉన్న వాళ్ళకి తెలుసు. మేమేంటంటే 2-3 సార్లు కౌన్సిలర్గా కానీ ఇక్కడ ఉన్నాం, ఉన్నా కానీ ఈడ మున్సిపాలిటీలో సంతకాలు పెట్టేదానికి ఎవరు ఉంటారు, ముందు వాళ్ళు మధ్యదారులు వెళ్ళిపోతారు, ఇట్లో అట్లో వెళ్ళిపోతారు. దీంట్లో ఏంటంటే మా వర్గము ఆ వర్గము ఈ వర్గం అని మా మీద ఇట్లా చేస్తూ వాళ్ళ పంపం కట్టుకునే పరిస్థితి. దయవుంచి ఎవరికి పనిచేయాల్సిన పరిస్థితి, కౌన్సిలర్ దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదు, లేకపోతే ఎవరిని అడగడం లేదు. కానీ వాళ్ళు మున్సిపాలిటీలో ఉన్నటువంటి 34 వార్డుల్లో నీట్గా క్లీన్ చేయాలనేది మరొకసారి మీ దృష్టికి తెలుస్తున్నాం. దయవించి దాని మీద మీరు టైం స్పెండ్ చేసి కొద్దిగా దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సక్రమంగా చేయకపోతే వాళ్ళని కానీ మేము కానీ మినిస్టర్ గారు కానీ ఎక్కడ కానీ పదే చెప్తున్నాం, ఈ మున్సిపాలిటీలో ఏంటంటే నీట్ క్లీన్ లేదు, ఎక్కడ దోమలు అక్కడ ఉన్నాయి, కాలువలు క్లీన్ చేయలేదు, ఒక పక్క రోడ్డు మీద వేసింది క్లీన్ చేయడం లేదని మరొకసారి వాళ్ళ ఇలాంటి దయవుంచి రెక్టిఫై చేసే బాధ్యత ఉంది, మీ దృష్టికి చేస్తున్నాం. అదేవిధంగా చైర్మన్ గారు కానీ కమిటీ మెంబర్లు కానీ మేమందరం కానీ కోరుకునేది అదే, మున్సిపాలిటీలో ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా చేయండి. అక్కడ వర్క్ చేయలేదా లేదా అనేది మన సమస్య. చేయకంటే తను ఏదైనా వీళ్ళు తీసుకోవాల్సిన బాధ్యత వీళ్ళకుంది. శానిటేషన్ లో రాజకీయ పరంగా పక్కన పెట్టి మీరు మున్సిపాలిటీ పరంగా ఏమైనా కానీ పనులు చూపించుకోవాల్సిందిగా కమిషనర్ గారికి, అలాగే శానిటేషన్ మీరు డిపార్ట్మెంటల్ గా కమిషనర్ గా మీరు పోయి ఆ సచివాలయాల్లో ఏం జరుగుతుంది, అక్కడ ఉండే జనాలకు వాళ్ళు ఎట్లా రెస్పాన్స్ చేస్తున్నారు అసలు పట్టించుకోవడం లేదు సార్. ఓపెన్ గా చెప్తున్నారు సార్, రేషన్ కార్డుకి ఇంత ఇయ్యాలా, ఇంకొక దానికి ఇంత ఇయ్యాలని ఓపెన్ గా జనాలకు లంచాలకు ఇది చేస్తున్నారు సార్. దయచేసి నా రిక్వెస్ట్ సార్, మీరు సచివాలయాల్లో ఒకసారి విజిట్ చేసి అక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు చైర్మన్ గారు గమనించాలని నా తరపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. శానిటేషన్ కాకుండా వేరే పర్పస్ ఏమైనా అడిగితే వాళ్ళకి ఏం కావాలో సమాధానం చెప్పాల్సింది తీసుకోవడం జరుగుతుంది. పబ్లిక్ కూడా నేను వినియోగించుకునేది ఏంటంటే ఎవరు కూడా లంచాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళ పని సకాలంలోనే అయ్యే విధంగా కూడా అన్ని రకాల చర్యలు కూడా మేము తీసుకుంటాం. కొన్ని బ్రోకర్లను పెట్టి వాళ్ళు వాలంటీర్లు, ఇంతకు ముందు ఉండే వాలంటీర్లు బ్రోకర్లుగా మారి వీళ్ళకు డబ్బులు జమ చేస్తూ ఉన్నారు. మేము కానీ ఫోన్ చేస్తే రెస్పాన్స్ చేయడం లేదు, ఎవ్వరు కూడా ఇది చేయడం లేదు. చాలా ఘోరంగా ఉంది సచివాలయాలు. ఇంకా శానిటైజేషన్ అంటారా, 1 గంట పనిచేస్తారు, మళ్ళీ వాళ్ళు బాటిల్స్ అయ్యి అట్టలు ఏరుకొని అవి వేసుకునే దానికి వాళ్ళ టైం అయిపోతుంది. అది మీరు గమనించాలి. శానిటేషన్ సెక్రటరీలు ఒక్కరు కూడా పొద్దున కూడా వచ్చి వాళ్ళని కమాండ్ చేయడం లేదు. వాళ్ళను అసలు మస్టర్ మీరు అడుగుతా ఉన్నారు, ఇంట్లో కూర్చొని వాళ్ళు మస్టర్ చేసుకుంటారు అంతే తప్ప మీకు ఫ్యాక్ట్ గా మస్టర్ ఇవ్వరు. ఎంత వరకు పని చేస్తా ఉన్నారు, ఎంత దూరం ఒక ఇది చేస్తా ఉన్నారు. పొద్దున పూట మెయిన్ రోడ్లు, మధ్యాహ్నం పూట వీధుల్లో చేయడమే లేదు, అస్సలు వీధులు పట్టించుకోవడమే లేదు. కాలువలు కానీ ఇది కానీ మెయిన్ రోడ్లలో మీకు చూపించేస్తా ఉన్నారు. మీరు వచ్చి మెయిన్ రోడ్లో ఇన్స్పెక్షన్ చేస్తా ఉన్నారు, మీకు చూపించేస్తారు. మళ్ళా మీరు ఆడ వస్తామంటే ఆడ వాళ్ళు రెడీగా ఉంటారు, అంతేగాని వాళ్ళు స్వతహాగా రాయచోటిని క్లీన్ చేయడం లేదు. ఇందులో ఉన్న వర్క్ ప్రోగ్రెస్ ఉందా, ఎన్ని కిలోమీటర్లు చేశారు అనేది గత మీటింగ్లో అడిగాం. దయవచ్చి మీరు చెప్తే బాగుంటుంది. రాయచూర్ టౌన్ సుందరీకరణ చేయడానికి 220 కోట్ల రూపాయలు నిధులతో కేటాయిస్తే దాన్ని ఇంతవరకు మీరు వర్కే ప్రోగ్రెస్ చేయకపోతే ఎట్లా, ఎన్ని రోజులు చేస్తారు చెప్పండి? దాదాపు 3 సంవత్సరాలు పైబడింది. ఇంకా ఎన్ని సంవత్సరాలు అండర్ గ్రౌండ్ పూర్తి చేయడానికి ఎన్ని సంవత్సరాలు? 5 ట్యాంకులు ఎప్పుడు పూర్తి చేస్తారు? రాయచూర్ టౌన్ డెవలప్ అవుతుంది, జనాభాకు తగ్గట్టుగా నీళ్ళు లేక అల్లాడుతున్నాం. ఓ పక్క ఎగువ పారం మీకు సార్ గారు గతంలో ఎగువ పారం కానీ పొదలపల్లి కానీ లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాల్లో నీళ్ళు లేక మీరు పైప్ లైన్ చేశారు. చేసిన వాటిని కానీ కొట్టకపోయిన వందలు కొట్టకపోవడం ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. దయవుంచి దాన్ని రెక్టిఫై చేయాలి. వీటిని మీరు ఎన్ని రోజులు చేయగలరో చెప్పండి.
చేస్తారా లేకపోతే చేయలేరా? రోజు ఎన్ని కిలోమీటర్లు రోజు ప్రోగ్రెస్ చేస్తున్నారు? హైవే రూట్ ఈ రింగ్ రోడ్ స్టార్ట్ అయితే వారం రోజులు 10 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు. మొత్తం ఎన్ని కిలోమీటర్లు వేయాలి సార్? 205 కిలోమీటర్ కాదు, 49 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది సార్ స్టార్ట్ అయ్యి? సార్ అది 3 years అయింది సార్. ఇంకా ఈ పద్ధతి ప్రకారం ఎన్ని రోజులు చేయగలం చెప్పండి సార్. మనము పై నుంచి జీవో గవర్నమెంట్ కూడా ఇచ్చింది సార్. 25% బిలో ఉన్న వర్కులు అన్ని సబ్మిట్ చేయమని ఇచ్చారు సార్. అది కూడా సబ్మిట్ చేశాను సార్. ప్రభుత్వం నుంచి కాదు, లోకల్ గా రెస్పాన్సిబుల్ పర్సన్ మేము ఇక్కడ బాధ్యతాయుతంగా ఉన్నటువంటి వాళ్ళం ఓట్ వేసి గెలిపించి మమ్మల్ని ఇక్కడ పంపించింది. మేమేంటంటే ప్రజలకు సర్వీస్ చేయాల్సిన బాధ్యత ఉంది. మీరు ఎన్ని రోజుల్లో చేయగలరు? మీరు ఇంజనీర్ కాబట్టి ఉండేవారు. ఆయన ఎన్నిసార్లు అడిగినాము, ఎన్నిసార్లు ప్రజలు కూడా చేసినాము. ఎందుకు మీరు జరిగిన పనులు ఎందుకు మీరు ఓపెన్ చేయడం లేదు? ఎవరికంటే వాళ్ళు ఓపెన్ చేయండి సార్ అని నేను కూడా 2-3 సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ అది ఓపెనే చేయలే. ఏదో ప్రాబ్లం ఉందేమో ఏమో అనుకుని మేము వెయిట్ చేసినాము. కాకపోతే అప్పుడు మీటింగ్లలో పెట్టి దాన్ని రద్దు చేయలే, ఏమీ చేయలే. ఆయన ఇష్ట ప్రకారము ఏమో అది రద్దు చేసేసినారు. తర్వాత 15 ఫైనాన్స్ కొత్తగా పిలిచేసినారు. సింగిల్ టెండర్ చేసినా కూడా ఆమోదించేసినారు, దానికి మా దగ్గర పెట్టేసినారు. అది రద్దు చేసింది. దానికి కారణమేమో మనం చెప్పాలని టీ గారికి ఏ గారికి సమాముఖంగా చైర్మన్ గారి అనుమతితో క్వశ్చన్ చేస్తున్నాం. దానికి జవాబు మీరు తప్పకుండా టీ గారు చెప్పాల్సిందే. ఇది సభలో అందరూ కౌన్సిలర్లు వినాల్సిందే. ఇది ఎవరి హక్కు, ఎవరు తీసుకుని వచ్చేది కాదు, ఎవరు మాకు పంచి పెట్టా ఉండేది కూడా కాదు. ఇది ఒక మున్సిపాలిటీ హక్కు మాది. 15 ఫైనాన్స్ అనేది దీంట్లో టెండర్లు పిలిచినారు కాబట్టి అది క్యాన్సల్ చేశారు. ఏ విధంగా క్యాన్సల్ చేశారో అధికారులు తెలియపరచాలా అనేది మా వాదన. అలాగే మా గౌరవ కౌన్సిల్ సభ్యులకు తెలియడం ఏమంటే, మేము ఏదైతే రాయచూరు మున్సిపాలిటీ అభివృద్ధికి అడ్డంకులను ఏ కౌన్సిలర్, ఏ మన వైస్ చైర్మన్ ఎవరు కూడా అడ్డంకి చెప్పడం లేదు. ఏదైతే టెండర్లు పిలిచినారో కౌన్సిల్ బాడీకి తెలియకుండా క్యాన్సల్ చేసి మళ్ళీ ఎందుకు పిలిచినారనేది కౌన్సిల్ వాళ్ళే ఆవేదన. ఇది రాయచూరు ప్రజలకు కూడా నేను తెలియజేసుకుంటున్నాను.